ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో శ్రీజ సంజన గారిని నువ్వు ఫుటేజ్ కోసమే చేస్తున్నావు అని చెప్పడం కరెక్టా కాదా? మీ అభిప్రాయం చెప్పండి. అదే కాకుండా నామినేషన్ చేసేటప్పుడు సుమన్ శెట్టి అన్నను మాస్క్ మ్యాన్ హరీష్ ఏమైతే చెప్పినాడో, అన్న నువ్వు అంతా ఎనర్జెటిక్గా లేవన్నా అంటే మిగతా వాళ్ళంతా బూస్ట్ దాగి లేకుంటే గ్లూకోజ్ దాగి అందరూ కంటిన్యూగా రన్నింగ్ చేస్తున్నారా, లేకుంటే కంటిన్యూగా 24 గంటలు జిమ్ చేస్తున్నారా, లేకుంటే ఒక 50 కిలోమీటర్లు అవతలికి ఉరుగుతున్నారా, ఏం చేస్తున్నారు? బిల్డింగ్ లెక్కి అవతలు దూకి మళ్ళీ యువతలకు వస్తున్నారా? లేదు. ఆయన అంటే ఎవరి ఏజ్కి ఎవరి సిచ్యువేషన్కు ఆయనకి ఏమి అనారోగ్య సమస్యలు ఉన్నాయో, కొందరు మూడీగా ఉంటారు, కొందరు నవ్వుతారు, కొందరు ఇష్టానుసారంగా ఉంటారు. అసలుకు ఆయనను నువ్వు యాక్టివ్గా లేవు, నీకు అంత జోష్ లేదని చెప్పడం, ఈయనకేం జోష్ ఉంది? ఈయన జోష్ సినిమాలో నాగచైతన్య లెక్క ఈయన ఏమన్నా పర్ఫార్మెన్స్ చేసినాడా? లేదు. ఈయన జోష్ కూడా తగ్గిపోయింది. ఇమ్మాన్యుయల్ ఎప్పుడైతే రివర్స్ మాట్లాడినాడో ఈయన కూడా ఎత్తిపోయింది, బొమ్మ ఎత్తిపోయింది, ఏం లేదు, నోట్లో నుంచి మాట కూడా రాలేదు ఇమ్మాన్యుయల్ మాట్లాడితేనే. అవునా? ఈయనకి ఎందుకు అంత జోష్ ఉందని ఆయనను మాట్లాడినాడు. సుమన్ శెట్టి అన్నను నామినేషన్ చేసిన విధానం ఏదైతే ఉందో నాకైతే అన్ఫేర్ అనిపించింది. మీకేమనిపించింది? మీకు ఫేర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందా? ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని గురించి క్లుప్తంగా 10 నిమిషాలు లేకుంటే 12-13 నిమిషాలలో మాట్లాడుకుందాం. నచ్చితే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ను కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ వీడియోకు హైప్ చేయండి. ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ అయింది. ఈరోజు తెలుసు కదా, అదే నిన్నటిది ఈరోజు నామినేషన్స్ జరుగుతుందని చెప్పారు. ఓనర్స్ని ఈరోజు బిగ్ బాస్ చెప్పాడు, మీకు ఇంక ఈరోజు బెస్ట్ ఉంది, మీకు నేను ఇచ్చే అవకాశం ఏంటంటే మీరు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో తెలుసు కదా, కిరాయిదారులు వాళ్ళను మీరు పండగ చేసుకోండి, వాళ్ళని నామినేట్ చేయండి, వాళ్ళని ఇంటికి పంపించండి, వాళ్ళ బట్టలన్నీ సర్ది వాళ్ళని నురికేయండి అన్నట్టు బిగ్ బాస్ ఈ రోజు వాళ్ళకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన డిస్కషన్లు జరిగినాయి. దీనికి సంబంధించిన డిస్కషన్లలో సంజన గారికి ఫ్లోరా సైని ఎవరైతే ఉన్నారో ఆమెకు సంజన గారికి జరిగిన కొట్లాట ఏంది? లక్స్ పాప బుజ్జిగాడు. ఓకే, అర్థం చేసుకోండి. దాని తర్వాత దాని మధ్యలో వచ్చిన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడు, అసలుకు లవ్ స్టోరీ ఉంటుందా లేదా అనుకునే సిచ్యువేషన్లో మన డెమోన్ పవన్ ఎవరైతే ఉన్నారో నేను వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతానని ఏ రకంగా అయితే చెప్పినాడో ఆయన స్ట్రాంగ్ నుంచి వీక్ అయితట్టు ఉన్నాడు. ఓకే, ఎందుకంటే రీతుకు కొంచెం లైన్ వేస్తున్నాడు, కొంచెం ఫ్లడ్ చేస్తున్నాడు, అది అర్థమవుతుంది. ఇది వర్కౌట్ కాదు. ఇద్దరు తొందరగానే ఇంటికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్లో ఇవి చూసి జనాలకు సుత్తి కొట్టింది. బట్ స్టిల్ పీపుల్ ఒకరినొకరు కనెక్ట్ చేసుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఆడ వాళ్ళే మాట్లాడుకుంటారు. అండ్ ఒక 2-3 వారాలు పోయినారంటే ప్రేమాయణాలు మామూలుగా స్టార్ట్ కావు. కాబట్టి ఆటోమేటిక్గా ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళది ఇప్పుడే ఏర్పడింది, 2 రోజులకే ఏర్పడిందంటే ఇంకా ఒక 4-5 రోజులు పోతే ఏమవుతుందో అనేది మనం ఫర్దర్గా చూడాలి. బట్ ఇప్పుడైతే క్లియర్ కట్గా అందరికి కనిపిస్తున్నది వీళ్ళది కొంచెం ఫ్లర్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, ఇది అసలు టాపికే కాదు. ఓకే, ఈ రోజు జరిగిన కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాము. సో యాక్చువల్గా సంజనకి కొట్లాట పడింది. సంజనతో మన ఎవరైతే ఓనర్స్ అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంజనకు కొట్లాట పడింది. ఈమె వాటర్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి పోవాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్నా, పర్మిషన్ తీసుకోకుండా ఈమె డైరెక్ట్ పోయింది. నీళ్ళే కదా, ఏం లేదు, ఏదన్నా తినడానికి కానీ ఏదన్నా చేయడానికి కానీ పోయేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, నీళ్లు తాగడానికి వాళ్ళ పర్మిషన్ ఎందుకు అన్నట్టు ఈమె క్యాజువల్గా పోయి ఆమె బాటిల్ తీసుకొని వచ్చింది. ఎర్లర్లో మనకు అన్నట్టు తెలుసు కదా, అటు పోయింది అటు వచ్చింది. కానీ వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. మీరు మమ్మల్ని అడగలేదంటే ఆమె దాన్ని మంచిగానే డిఫెండ్ చేసుకోగలిగింది. బట్ గుంపులో గోవిందం లాగా ఈమె కొట్లాడుతున్నది ఒకరితో, ఈమెతో కొట్లాడిన వాళ్ళు ఇంకొకరు అయినారు. అసలు ఏం జరిగింది అనేది మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా రామ్ ఎవరైతే ఉన్నారో, రాము సంజన భరణి వాళ్ళిద్దరి మధ్యలో ఈ కొంచెం చిన్నపాటి ఫైటింగ్ ఏదైతే ఉందో అది జరగడం జరిగింది. భరణి వచ్చి కొంచెము ఇది చేయడం, దాని తర్వాత ఫ్లోరాకు అసలు ఆమెకు ఎందుకైందో, ఆమె ఎందుకు అంత సెన్సిటివ్ తెలియదు కానీ ఆమె చాలా సెన్సిటివ్. ఆమె ఏడ్చింటే నిజంగా చిన్న పిల్లలు ఏడ్చినట్టు అనిపించింది, నిజంగా పాపం అనిపించింది. ఓకే, సో మనం మాట్లాడుకుందాము. ఈ సో అనేది మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు, పట్టించుకోకండి. ఓకే, 12 గంటలకు కొట్లాట ఎప్పుడైతే జరిగిందో ఆ కొట్లాట తర్వాత సంజన గారు ఇంకా నా ప్రతాపం ఏంటో చూపిస్తా, వీళ్ళకు సుక్కలు చూపిస్తా, మామూలుగా కాదు. బుజ్జిగాడు ప్రభాస్తో నేను సినిమా చూసినా ఏం నాకు ఇది లేదా అన్నట్టు ఆమెకు కొంచెము ఇదైపోయింది. అందరూ ఒక సైడ్ అయినారా, ఆమెను ఒక సైడ్ పెట్టినారు. ఈమె గురించి నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడైతే అందరూ ఒక దారిలో పోతున్నప్పుడు మనం కూడా అదే దారిలో పోతున్నప్పుడు మనకేం విలువ ఉండదు. ఓకే, మనం ఎప్పుడైనా సపరేట్ రూట్ ఎంచుకోవాలి. ఒకరు ఎస్ అంటే మనం నో అనాలి, అప్పుడే బిగ్ బాస్లో చెల్లుతుంది. ఈమె మాత్రం చెల్లుతుంది, 101% చెల్లుతుంది. ఈమె సెన్సిటివ్ ఏం కాదు, మాటకు మాట మాట్లాడుతుంది, ఈమెకి ఇష్టం వచ్చినది మాట్లాడుతుంది. కాబట్టి ఈమె 100% చెల్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 2 గంటల 15 ఓకే
పొద్దున మార్నింగ్ వరకు ఈ సంభాషణ జరిగింది. సంజన తనుజ మధ్య ఈ సంజన అనే ఎవరైతే ఉన్నారో బుజ్జిగాడు హీరోయిన్, ఆమె కొంచెం ఎమోషనల్ అయింది. ఎమోషనల్ ఎందుకంటే ఏంది వీళ్ళందరూ నన్ను సైడ్ చేస్తున్నారే అనే ఫీలింగ్ మాత్రం ఆమెకు పక్కా కలిగింది. ఓకే, డెఫినెట్గా 100% ఆమె కలిగింది. సరే, పొద్దున 8 గంటలకు పాట వేసినారు, పాట తర్వాత వీళ్ళు డ్యాన్స్ వేసినారు, డ్యాన్స్ తర్వాత వీళ్ళు పళ్ళకు బ్రష్ వేసినారు, బ్రష్ తర్వాత కడుపుకు బ్రేక్ఫాస్ట్ వేసినారు, బ్రేక్ఫాస్ట్ తర్వాత నిద్ర వేద్దాం అనుకున్నారు కొందరు, ఎందుకంటే కొంచెం లేట్ అయింది అవి అనుకున్నారు, కానీ అవి వర్కౌట్ కాదని చెప్పినారు. దాని తర్వాత 8 నుంచి 11 గంటలకు ఏం లేదు. దాని తర్వాత 11:15కు రాము వర్సెస్ ప్రియా ఫైట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన రీజన్ ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఎవరైతే వీళ్ళు కిరాయిదారులు ఉన్నారు కదా వాళ్ళకు ఒక ఫుడ్ ఇస్తున్నాడు, అండ్ సెలబ్రిటీస్తో వీళ్ళకు ఫుడ్ చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రియా ఏం చేసింది, ప్రియా శ్రీజ వచ్చి ఉండేటోళ్ళు ఉండక మేము కూడా కొంచెం భోజనం చేస్తామంటే ఆయన తినేటప్పుడు వద్దమ్మా మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని ఆయన చెప్పడానికి ట్రై చేసినాడు. ఎవరు, రాము రాథోడ్. రాను ముంబైకి ఆయన పాట మర్చిపోయినాడు కాబట్టి నోట్తో చెప్పినాడు, అంటే పదాలతో చెప్పినాడు. వీళ్ళు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకున్నాక ప్రియా చాలా ఎమోషనల్ అయింది. ఎమోషనల్ అయిన తర్వాత ఆమె ఏడ్చింది. మమ్మల్ని తినే కాడ అసలు ఆమె నోట్లు ఇట్లా పెట్టుకునేటప్పుడు వద్దన్నారు. యాక్చువల్గా అనకూడదు, తినేటప్పుడు అనకూడదు. ఆమె చెప్పింది కరెక్టే, కానీ బిగ్ బాస్ ఏమన్నా అంటాడేమో అనే ఉద్దేశంతో ఆయన అన్నాడు. దాని తర్వాత వచ్చి ఆయన తినేటాయన వచ్చి ఆమెను పిలిచి సారీ చెప్పడం కూడా జరిగింది. వీళ్ళిద్దరి దాంట్లో మీకు తప్పు ఎవరిది అనిపించింది, మీకు కరెక్ట్ ఎవరిది అనిపించిందో ప్లీజ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాని తర్వాత సంజన ఏం చేసిందంటే, ఆమె చేసిన బాత్రూంలోకి పోయినప్పుడు బిగ్ బాస్ కొన్ని సబ్బులు కొన్ని షాంపులు అవి ఇస్తారనమాట అందరికీ. పేస్టులు బ్రష్లు అందరు తెచ్చుకోరు కదా, అందరికీ సొంతంగా ఉండవు కాబట్టి బిగ్ బాస్ సపరేట్గా బిగ్ బాస్ సెట్ ఉంటుంది అనమాట. అది ఏం చేసిందంటే, ఒక్కోసారి ఆడ 2 బాత్రూమ్లు 2 వాష్రూమ్లే ఉంటాయి కాబట్టి ఈమె మెయిల్ వాష్రూమ్ యూజ్ చేసుకుంది సంజన. దాంట్లో ఈమె ఏం చేసిందంటే, ఆమె పేస్టు బ్రష్ ఆమె లోషన్ గీషన్ మొత్తం ఆడ పెట్టేసింది అనమాట. అది ఆమెను తీయమంటే ఆమె తీయలేదు. తీయమని ఎవరు చెప్పినారు, ఫ్లోరా సైని చెప్పింది. ఫ్లోరా సైని చెప్తే ఏమేమనింది, అదేం లేదు కదా, ఎవరన్నా వస్తే ఇది కామన్వి కదా వాడుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఈమె నిన్న రాత్రే సంజన చెప్పింది, నా ప్రతాపం చూపిస్తా, ఎవరు నన్ను జరుపుకునే విశ్వరూపం చూపిస్తాను నేను. విశ్వంబర మూవీ ఏదైతే ఉందో చిరంజీవి గారిది అది రాలే కదా, కానీ నేను ఇప్పుడే ఇక్కడనే చూపిస్తాను అన్నట్టు ఆమె చెప్పడం జరిగింది. ఆమె చెప్పినది చెప్పినట్టు 101% కొట్లాట పెట్టుకుంది ఫ్లోరా సైని. కొంచెం ఆమె చాలా సెన్సిటివ్. లక్స్ పాప సినిమాలో మంచిగానే డ్యాన్స్ చేసింది, కానీ ఆమె మనసు చాలా సెన్సిటివ్. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ ప్రీవియస్లీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఏదైతే ఫిజికల్ అబ్యూస్ అవి జరిగినాయో దానికి సంబంధించి ఆమె చాలా 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 సెన్సిటివ్. ఆమె గురించి నిజంగా ఆమెను చూసి నిజంగా చాలా పాపం అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సంజన మాత్రం ఫ్లోరా సైనిని అసలు దుమ్ము దులిపేసింది. ఆమె ఏం మాట్లాడిందంటే, నేను సర్వెంట్ని కాదు కదా, మీరు చేసే దాంట్లో ఒకవేళ మీరు అవి క్యారీ చేస్తే, ఇప్పుడు బిగ్ బాస్ కొన్ని సామాన్లు ఇచ్చినాడు అబ్బా, సబ్బు షాంపూ ఇచ్చినాడు అనుకో, ఆ సబ్బు షాంపూ నువ్వు వాడిన తర్వాత నువ్వు బయట పెట్టమ్మా, నువ్వు ఆన్నే పెడితే నెక్స్ట్ పోయేటోళ్ళకు ప్రాబ్లం ఉంటుంది కదా అని ఈమె చెప్తుంది ఫ్లోరా సైని. ఈమె ఏం చెప్తుంది, ఆ సంజన ఒరని ఇప్పుడు లోపలి పోయిన తర్వాత కొన్నిసార్లు మర్చిపోతాము, అన్డ్రెస్ అవుతాము, డ్రెస్ అయిపోయిన తర్వాత స్నానం చేయని పోతాం కదా, మళ్ళీ మేము డ్రెస్ వేసుకొని వచ్చి అవెందుకు తీసుకోవడం, ఈయనే ఉంటే ఈజీ అవుతుంది కదా. దానికి పడిందయ్యా స్వామి కొట్లాట. దానికి చేసినారు, పెద్దది మామూలుగా కాదు. కంటెంట్లు మాత్రం సూపర్గానే ఉంటాయి, కానీ వీళ్ళు ఏడ్చేది మాత్రం కొంచెం మంచిగా అనిపించలేదు. ఓకే, దాని తర్వాత పవన్తో కొంచెం సంజన ఆమె ఏదైతే ఉందో ఆమె పవన్తో కూడా కొంచెం ఫైట్ జరిగింది దీని గురించి. అదే పవన్ అంటే పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్ కాదు. నువ్వు పెట్టవని నేను పెట్టా అంటే, నేను మా బాత్రూంలో దానికి నేనే ఇన్ఛార్జ్, మొత్తం మున్సిపాలిటీ అన్నీ నావే అన్నట్టు ఈయన చెప్పడం పవన్ కళ్యాణ్. ఆమెకు కొంచెం మంచిగా అనిపించకపోవడం, అంతంగా రచ్చ జరిగింది, మామూలు రచ్చ కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకుంది. దాని తర్వాత దాంట్లో మాత్రం క్లియర్ కట్గా విన్నర్ ఎవరైనా ఉన్నారా అంటే అది మాత్రం సంజన గారే, ఎందుకంటే ఆమె అందరి నోరులు మూపించింది. ఓకే, ఆమె నోరు మూపించిన వాళ్ళు సుమన్ శెట్టి అన్న ఇంతవరకు ఒక్కసారి కూడా నోరు తెరవలేదు. అన్నం తినేటప్పుడు కూడా నోరు మూసుకొని ఒక్కొక్క సైడ్ నుంచే తిన్నాడు, కానీ ఒక్క ఆవలింపు వచ్చినప్పుడు తప్ప ఆయన ఎప్పుడు నోరు తెరవలేదు. బట్ ఫస్ట్ టైం ఆయన నోరు తెరిచినాడు. నోరు తెరిచిన తర్వాత ఆయన ఏం చెప్పినాడు, అసలు ఆయన వేసిన పంచు ఎంత వైరల్ అయిపోయింది, ఎంత సెన్సేషన్ అయిపోయింది అనే దాని గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత శ్రీజ వచ్చి కొంచెం ఓవర్ యాక్షన్ మాట్లాడిందని నాకు అనిపించింది. సంజన గారిని నువ్వు ఫుటేజ్ కోసం ఇది చేస్తున్నావు, నీకు ఫుటేజ్ కావాలన్నట్టు చెప్పింది. శ్రీజ మాట్లాడింది 100% తప్పు. శ్రీజ ఏదైతే మాట మాట్లాడిందో కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. ఆడందరూ ఫోటేజ్ కోసమే చేస్తున్నారు, శ్రీజ ఫోటేజ్ కోసం చేయడం లేదా, అందరూ ఫోటేజ్ కోసమే చేస్తారు. కానీ కొందరు యాక్టింగ్ బెటర్గా చేయలేరు, దొరికిపోతారు. కొందరు మంచిగా అందరికీ తెలుసు, ఆడ ఏం జరిగినా నువ్వు తుమ్మినా చీదినా ఏం జరిగినా మొత్తానికి తెలుసు. ఆమె నా మాట అనడం శ్రీజ 100% తప్పని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆమె శ్రీజ అంతగా వినలేదు, నువ్వు అంతా తర్వాత ఏమనిందంటే సంజన చీప్ అనింది. చీప్ అన్న తర్వాత ప్రియా దీన్ని అబ్బో
శ్రీజ నిన్ను షీఫ్ అనింది అంటానే ఆమె మళ్ళీ ఉరుకుతొచ్చింది, మళ్ళీ పరుగు పందాలు పెట్టినారు, మళ్ళీ దాని గురించి మాట్లాడు, నువ్వు నన్ను ఎట్ అంటావు, నువ్వు ఫుటేజ్ కోసం ఎంత చేస్తున్నావు దాంట్లో. ఇప్పుడు నువ్వు ఫుటేజ్ కోసం చేస్తున్నావు అని ఇప్పుడు ఆమె సంజన అనింది శ్రీజ, సంజన కూడా సేమ్ అనింది నువ్వు కూడా ఫుటేజ్ కోసమే చేస్తున్నావు ఇదంతా అంటే అయిపోయింది, ఇంకా సరిపోయింది, ఇంకా దాంట్లో మాట్లాడి నీకేముండదు, అయిపోయా మళ్ళీ ఏమంటారో ఏమో. ఓకే, సో దాని తర్వాత 7:30కు నామినేషన్లు స్టార్ట్ అయినాయి. నామినేషన్స్ గురించి నేను చెప్తాను. 2 నెట్లు ఇట్లా క్రాస్ ఆకారంలో కట్టి ఉంటారు. దాంట్లో ఏం చేయాలంటే వీళ్ళని డైరెక్ట్ చెప్పినారు. ఇప్పుడు ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారు కదా, కామన్ పీపుల్ ఏం చేయాలంటే కామన్ పీపుల్కి చెప్పినారు, మీరు అబ్జర్వ్ చేయండి, ఇద్దరికి పోటీ పెడతాము మేము. ఆ పోటీలో ఎవరైతే ముందుకు పోయి అంటే ఎవరైతే ఆ నెట్స్ దాటుకొని బయటికి పోయిన తర్వాత ఒక సుత్తె ఉంటుంది, ఆ సుత్తె ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు, ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్ నామినేట్ అయినట్టు. ఓకే, గెలిచిన వాళ్ళు సుత్తె పట్టుకొని ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో అంటే వాళ్ళ దాంట్లోనే, వీళ్ళ దాంట్లో కాదు, ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఆడబెట్టి ఒక ప్లేట్లో పెట్టి దాన్ని కొట్టాలి. దాన్ని కొట్టకూడదు, కొట్టే ముందు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 6 మందిలో ఎవరైతే కూర్చుంటారో ఆ సుత్తే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎవరినైతే నామినేషన్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళను చెయ్యొచ్చా లేదా అని వీళ్ళు చెప్పాలి. అర్థమైంది కదా మొత్తం స్టోరీ. ఇంకా పూర్తిగా చెప్పినానంటే ఇంకా నేను ఆడి చూపించాలి మీకు, మళ్ళీ టైం పడుతుంది, ఇంకా ఇద్దరు మనుషులు కూడా లేరు. ఓకే, అది అర్థం చేసుకోండి. సో దాని తర్వాత ఫస్ట్ తనుజాకు రీతుకు పరుగు పందాలు పెట్టినారు, పందెం పెట్టినారు. పందెం పెడతానే కొంచెము అది ఇట్లా క్రాస్గా ఉంటుంది కదా, క్రాస్గా ఉండే క్రమంలో ఇప్పుడు తనుజ ఏం చేసిందంటే కొంచెం రీతుకు తగిలిపోయింది. రీతుకు తగులుతానే కొంచెం తలకాయకి దెబ్బ తగిలింది, ఆమె ఎమోషనల్ అయిపోయింది, ఏడ్చింది. దాని తర్వాత డాక్టర్ అనింది, రీతు కొంచెం ఎమోషనల్ అయింది. తనుజ ఆమె పోయి సారీ చెప్పింది, నేను ఇంట్లో ఒకటే ఆడపిల్లని అనింది, నాకేమన్నా అయితే మా అమ్మ అదే కొంచెం ఎమోషనల్ అని అందరికి అనిపించింది. దాని తర్వాత సారీ కూడా చెప్పింది, తనుజ సైడ్లో తనుజ సారీ చెప్పింది. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ నామినేషన్లు 9:15కు స్టార్ట్ అయినాయి. 9:15కు స్టార్ట్ అయిన తర్వాత తనుజ ఏదైతే ఉందో సంజనాని డైరెక్ట్ చేసింది. సంజనాని ఆల్రెడీ అందరు కలిసి నామినేట్ చేసినారు. ఓకే, దాని తర్వాత కూడా ఈమె మళ్ళీ నేను ఆల్రెడీ నామినేషనే కదా ఏముందిలే అన్నట్టు, బ్రహ్మానందం గారు అంటారు కదా బొక్కలే అని అన్నట్టు ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఏముందిలే నేను ఆల్రెడీ అయినాను, బట్ స్టిల్ నువ్వు చేసినా ఓకే నో ప్రాబ్లం, నీది వ్యాలిడ్ పాయింటే, నేను మాత్రం యాక్సెప్ట్ చేయను అనింది. ఆమె మాత్రం గట్టిగా ఉంది. ఈమె మాత్రం టాప్ 5లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సంజన గారిది. ఆమె ఏదైతే మాట్లాడుతుందో అది కొన్నిసార్లు కొంచెం అటు ఇటుగా ఉన్నా బట్ బెస్ట్గా మాట్లాడుతుంది, బెస్ట్గా ఆమె చేసిన దాన్ని డిఫెండ్ చేసుకోగలుగుతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ తనుజ ఏదైతే ఉందో ఆ తనుజ సుత్తి తీసుకొని పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన తర్వాత ఎవరినైతే నామినేట్ చేస్తున్నా అంటే సంజన అంటే నేను కూడా చేస్తున్నాను, ఎందుకంటే మీరు బాత్రూంలో చిన్నది పెద్ద కొట్లాట చేసిన అని పవన్ కళ్యాణ్ చెప్పడం, ఆయన కొంచెం ఆ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్ అందరు విన్నారు. సంజన గారు మాత్రం మరసంగా చెప్తే నేను వింటాను, నా తలకాయనే ఇస్తాను, కానీ ఎవరైనా కొంచెం అటు ఇటు మాట్లాడితే తలకాయ తీసేస్తాను అన్నట్టు ఆమె మాట్లాడడం జరిగింది. ఓకే, ఫస్ట్ అది అయిపోయింది. దాని తర్వాత రాముకు శ్రేష్ఠికి పెట్టినారు. సెకండ్ పెట్టిన తర్వాత రాము అసలుకు కప్పగంతులు బలేసినాడు. ఆ మనిషి పోయినాడు పట్టుకున్నాడు. శ్రేష్ఠి ఓడిపోయింది. శ్రేష్ఠి డైరెక్ట్గా నామినేట్ అయిపోయింది. రాము ఏం చేసినాడంటే నేను సుమనన్నని చేస్తున్నాడు, ఆయన కొంచెము అంటే అందరితో కలవడం లేదు అది ఇది అని అంటే ఆయన అప్పుడు పాపం ఏం మాట్లాడలే, ఆయన మాట్లాడాడు, ఒక్క ఆవలింపు వచ్చినప్పుడు తప్ప ఆయన నోరు తెరిచాడు. మీరు ఏమన్నా అనుకోరు, మీకు కూడా అట్లనే అనిపించదు. ఆయనలా మ్యాక్సిమం 2-3 మాటలు మాట్లాడినాడు ఈ 2-3 రోజులకు కలిపి. ఏమి అది ఎందుకు మాట్లాడినాడు అనేది కూడా నాకు కూడా తెలియదు, మీకు తెలిసే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. సో ఈ సుత్తి అనేది ఈ రాము పోయి ఆయనకు హరీష్కి ఇచ్చినాడు. ఆ సుత్తి ఇచ్చిన తర్వాత నేను కూడా సుమనన్ననే చేస్తున్నాను, ఆయన ఆరోగ్యంగా లేడు, బలహీనంగా ఉన్నాడు, ఆయన మెడికల్ రిపోర్ట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయని ఈయన సుత్తి ఓదంతా మొత్తం చెప్పినాడు. ఓకే, అదైతే నాకు కరెక్ట్ కాలేదు అనిపించింది. ముందే వేసిన ఏవైతే పంచులు ఉన్నాయో ఒకవేళ వినకపోతే అవే పంచులు వినండి, సేమ్ ఈడ వర్కౌట్ అవుతాయి. మళ్ళీ వేసిన పంచులు వేసి నేను మిమ్మల్ని బోరు కొట్టాను. సుమన్ శెట్టి అన్నకు కొంచెం కోపం అనేది, కొంచెం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది సీరియస్గా ఉన్నది. అంతలోనే ఈ సంజన ఎవరైతే ఉన్నారో నీకు అర్థమైందా, నువ్వు డిఫెండ్ చేసుకోవాలంటే ప్లీజ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అనింది. నాకు తెలుగు వస్తుందండి, నేను చెప్పినాను, మీరు మూసుకోండి అన్నట్టు ఆయన ఆన్సర్ చెప్పడం జరిగింది. అదే సెన్స్లో చెప్పినాడు, మూసుకోండి అని అనలేదు. దాని తర్వాత ఆయన సుమన్ శెట్టి అన్న ఫస్ట్ టైం నోరిప్పినాడు. ఆవలింపుడు వచ్చినప్పుడు కాకుండా ఫస్ట్ టైం నోరిప్పి 2 రోజుల్లోనే నేను అందరితో కలుస్తున్నాను, కొందరు కలుస్తారు, కొందరు కలవలేరు, అందరితో కలుసడం అంటే అంత పాసిబుల్ కాదు, ఏదో నాకు ఎంతైతే చేతన అవుతుందో అంత నేను కలుస్తున్నాను కదా, మీకు ఇష్టమైతే మీరు మాట్లాడరు, లేకుండా లేదు, కానీ మీరు ఇది చేసినారు కదా, బట్ ఇది నాకు కొంచెం బెటరే అన్నట్టు ఆయన చెప్పినాడు. కానీ ఆయన ఫేస్లో మాత్రం నిజంగా నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ లాగా
అనిపించింది. దాని తర్వాత హరీష్ను పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ పిలవడం జరిగింది. ఈయన యాదవ్ ఒక కొట్లాట పెట్టనీకే ఉంటాడు. నాకు తెలిసి ఈయన జీవితంలో ఎన్ని కొట్లాడదో ఏమో తెలియదు, కానీ కొట్లాటలకే బిగ్ బాస్ ఉన్నాడు. బిగ్ బాస్ వచ్చి ఏం చేస్తున్నాడు అంటే హరీష్ను పవన్ కళ్యాణ్ పిలిచి, ఎందుకంటే వాళ్ళిద్దరికే కదా ఫస్ట్ సుత్తిలు ఇచ్చింది, వాళ్ళిద్దరికే, మీరిద్దరు కలిసి ఇప్పుడు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పినాడు. ఇద్దరిని ఎవరిని సెలెక్ట్ చేస్తారు అని వీళ్ళని అడిగితే వీళ్ళు ప్లాన్ చేసుకొని ఒకరు గట్టిగా ఉన్నారు, ఒకరు ఉన్నారు, వాళ్ళని చేద్దాం వీళ్ళని చేద్దాం అని ఏదో కొంచెం గ్రూప్ డిస్కషన్, క్రికెట్లో ఎవరినైనా అవుట్ చేయాలన్నప్పుడు ఇట్లా గ్రూప్ డిస్కషన్ చేసి చేతులు వేస్తారు చూడు, అట్లా వేసుకొని మాట్లాడుకొని ఫైనల్గా ఇమ్మాన్యుయల్ గారిని బర్నీ గారిని చేయడం జరిగింది. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు కొంచెం విలన్ ఎవరైనారు, హీరో ఎవరైనారు అంటే హీరో మాత్రం 101% సంజన గారు అయినారు. ఆమె కొంచెం ఈరోజు మాత్రం ఆమె చేసింది, ఆమె మాట్లాడినది కొంచెం తప్పుకున్నా ఆమె మాట్లాడిన మాటకు ఆమె స్టాండ్ తీసుకుంది. అండ్ ఎస్పెషల్లీ బెస్ట్ హీరో, బెస్ట్ పర్ఫార్మర్ ఎవరైనా ఉండారా అంటే రెండు మాట్లాడిన మన సుమన్ శెట్టి అన్న మాత్రం ఈరోజు ఆయనకు 100కు 100 మార్కులు మనం వేయాల్సిందే. వేయకపోయినా బలవంతంగా అయినా కాళ్ళు పట్టుకొని అయినా వేయాల్సిందే. బెస్ట్గా మాట్లాడినారు. మీకేమనిపించింది, మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కసారైనా ఇప్పుడు నేను చెప్పిన ఈ 15 నిమిషాలలో మీకు నవ్వు వచ్చిందంటే ఏదో ఒకటి కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు 3 టైమ్స్ నా వీడియోని కొంచెం హైప్ చేయండి. తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు, యాదో ఒక రోజు నేను కూడా బిగ్ బాస్ పోయే అవకాశాలు ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఈ వార్తలు సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. బాయ్.